వైసీపీ ప్రభుత్వ హయాంలో వింత జీవోలు విచిత్ర పద్ధతులతో భ్రష్టుపట్టిన విద్యాశాఖను ఆ శాఖ మంత్రి నారా లోకేష్ మెరుగుదిద్దుతున్నారు. దేశంలోనే విద్యాభాగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడానికి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. విద్యా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ప్రైవేట్ విద్యా సంస్థలను మరవలేము. ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెక్కల జోగిరామిరెడ్డి గారితో కేటీవీ ప్రతినిధి ఉమామహేశ్వరి ముఖాముఖి. విద్యాశాఖలో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థాయికి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. వైకాపా విద్యా వ్యతిరేక అమలు చేయడానికి ఎన్నో పోరాటాలు చేసింది. మరి ఆ ఉద్యమాన్ని పూరించే విధంగా ఏపీ ప్రైవేట్ స్కూల్ జాయింట్ యాక్షన్ చైర్మన్ అలాగే కృష్మా అధ్యక్షులైనటువంటి శ్రీ జోగి రామిరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. చెప్పండి, మీరు ప్రైవేట్ విద్యా సంస్థలు సమస్యలపైన ఎన్నో పోరాటాలు కూడా చేశారు. అలాగే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి అడ్డాలోని అంటే పులివెందుల నియోజకవర్గమైన ఇడుపులపాయలో జలదీక్ష పోరాటాన్ని కూడా మీరు చేపట్టడం జరిగింది. దానికి గల కారణం ఏంటి సార్? అసలు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? మాకైతే ఏ ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత ఏమి ఉండదు. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలకు జరిగేటువంటి ఇబ్బందుల వల్లే ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల పట్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలగజేయడం జరిగింది. దీనికి కారణం అప్పటి విద్యాశాఖ అధికారులనే చెప్పవచ్చు. ఎందువల్లంటే ముఖ్యమంత్రిని తప్పుదో పట్టించి అనేక రకాలైనటువంటి ప్రైవేటు పాఠశాలల యొక్క వ్యతిరేక విధానాలు చేయడం వల్ల ప్రభుత్వం పట్ల ప్రైవేటు వ్యవస్థకు అంతా కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. దీంట్లో భాగంగా మరి ప్రైవేట్ పాఠశాలలకు ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి జీవో నెంబర్ 53, 54 అనేటువంటి 2 జీవోలు తీసుకొని వచ్చారు. ఈ జీవోలు ఏం తెలుపుతాయంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో కలెక్ట్ చేసేటువంటి ఫీజు ప్రతి రూపాయి కూడా సొసైటీ అకౌంట్లోనే ఉండాలి అనేటువంటి ఒక నిబంధన. అంతేకాకుండా డ్రా చేసే ప్రతి పైసా కూడా సమాధానం చెప్పాలి, ఏ ఒక్క పైసా కూడా మరి ఖర్చు పెట్టకూడదు అనేటువంటి నిబంధనలు తేవడం అనేటువంటిది ప్రైవేటు పాఠశాలల పట్ల మరియు జూనియర్ కాలేజీల పట్ల వివక్షతను ప్రదర్శించడమే. దీనివల్ల ప్రైవేటు పాఠశాలలో మనుగడే అసాధ్యమవుతుంది. అటువంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోవడానికి ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఆయన కడప జిల్లాకు రావడం జరిగింది. ఆ సందర్భంగా మరి ఇడుపులపాయల్లో మేము ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు మాకు ఎటువంటి అనుమతి ఇవ్వలేకపోయారు. దాని కారణంగా మేము ముఖ్యమంత్రి గారిని కలవలేకపోతే అక్కడే ఇడుపులపాయ దగ్గర మేము ఒక ధర్నా ఏర్పాటు చేసి తర్వాత జలదీక్ష ఏర్పాటు చేశాం. దీని కారణంగా మేము ఒకటే ఆ రోజు అడిగాం. ఎందువల్లంటే ఈ విధంగా మేము కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి పక్కా బిల్డింగ్లు నిర్మించి మా యొక్క సారథ్యంలో మేము బళ్ళు నిర్మించుకున్నప్పుడు వచ్చేటువంటి ఫీజులు మీకు ఏ ఖర్చు లేదు, ఏది పెట్టకూడదు, మీరు సొసైటీలో ఉండే ప్రతి రూపాయి సొసైటీకే ఖర్చు పెట్టాలనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మేము పెట్టినటువంటి కోట్ల రూపాయల్లో ఈఎంఐలు అయితేనేమి తర్వాత దానికి అయ్యేటువంటి ఎన్నో నిర్వహణ ఖర్చులు ఉంటాయి. మరి ఆ ఖర్చులన్నీ ఏ విధంగా పోడాలి? మరి ఇది తెలిసి కూడా పెద్దలు ఓన్లీ ప్రైవేట్ విద్యా సంస్థలను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు ఈ ప్రయత్నం చేశారు. మరి దానిలో భాగంగానే ఆ రోజు మరి జలదీక్ష చేశాము. ఆ జలదీక్ష చేయడం వల్ల ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తీసుకుపోయి వేంపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచి అక్కడ దాదాపు 10 గంటల వరకు మమ్మల్ని అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచిన తర్వాత మరి కడప ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి జలదీక్ష గల కారణాలు ఏమిటి, మీరు ఏంటి, మీ సమస్య ఏమిటి అని చెప్పడము, సీఎంఓ ఆఫీస్ నుంచి మాకు అడుగుతూ ఉన్నారు అంటే అప్పుడు మేము దానికి సంబంధించినటువంటి లిటరేచర్ అంతా వాళ్ళకి పంపడం వెంటనే నెక్స్ట్ డేనే మరి అదే జీవో నెంబర్ 53 మరి 54ను అబయన్స్లో పెట్టడం జరిగింది. సార్, మరి ఈ జలదీక్ష పోరాటం చేశామని అంటున్నారు, ఆ పోరాటానికి గల ఫలితం దక్కింది అనుకోవచ్చా? పోరాటం చేయడం వల్లనే మాకు ఇమీడియట్లీ నెక్స్ట్ 2 డేస్లోనే దాన్ని అబయన్స్లో పెట్టారు జీవోను. అంటే మాకు దానివల్ల తర్వాత ఎటువంటి ప్రభావం మా మీద ఎటువంటి ప్రభావం లేదు. సార్, మరి మీ నాయకత్వంలోనే
ప్రైవేట్ పాఠశాల విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల వల్ల చేసినటువంటి పోరాటాల వల్లే అమ్మఒడి రావడానికి కారణమైందని అనుకోవచ్చా? గత ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా కడప జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఒక ఇంటలెక్చువల్ మీటింగ్లో నన్ను పిలిపించడం జరిగింది. మరి ఆ రోజు ఆ ఇంటలెక్చువల్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము అడిగాం, మీరు ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే అమ్మఒడి ఇస్తామని చెప్తూ ఉన్నారు, మరి ప్రైవేటు పాఠశాలలో కూడా బీపీఎల్ అంటే మధ్యతరగతి మరియు బిలో మధ్యతరగతికి సంబంధించినటువంటి ఎంతోమంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలో కూడా చదువుతూ ఉన్నారు, మరి వారికి కూడా మీరు అమ్మఒడిని వర్తింప చేయాలి అనేటువంటి అడిగినప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఆ రోజు మున్సిపల్ గ్రౌండ్లో జరిగినటువంటి బహిరంగ సభలోనే ప్రైవేటు పాఠశాలకు కూడా అమ్మఒడి ఇస్తామని ప్రకటన చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి ప్రైవేటు పాఠశాలకు అమ్మఒడి లేదు అనేటువంటి దాంతో ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే ప్రభుత్వానికే కాకుండా ప్రైవేట్ విద్యార్థులకు కూడా అమ్మఒడి రావాలన్నటువంటి ఉద్దేశం. మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారము గత ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రైవేటు పాఠశాలకు కూడా మీకు అమ్మఒడి వస్తుందని. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఆర్థిక శాఖ మంత్రి ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి వర్తించదు అనే విధంగా ఆయన ప్రకటించడం జరిగింది. దీనివల్ల ప్రైవేటు పాఠశాలన్నీ కూడా ఆయన ప్రకటన వెంటనే అతలాకుతలమయ్యాయి. అంటే మొత్తం అడ్మిషన్లు అన్నీ కూడా ఒక వరదలాగా గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల ఎన్నో ప్రైవేటు పాఠశాలలు అంతా కూడా యాజమాన్యాలు వచ్చి ఈ విధంగా పరిస్థితులు వివరిస్తే మరి జూన్ 24వ తేదీ అంటే 2019 జూన్ 24వ తేదీ మరి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అంజద్ బాషా గారి దగ్గరికి మొట్టమొదటిగా పోయి అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆయన అడగడం జరిగింది, మీరు ఇగిన అమ్మఒడి ప్రైవేటు పాఠశాలకు ఇవ్వలేకపోతే మరి మా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి, అంతేకాకుండా మరి ప్రైవేటు పాఠశాలని మూసుకునేటువంటి పరిస్థితి, అంతేకాకుండా ఆత్మహత్యలకు కూడా దారితీసేటువంటి పరిస్థితి వస్తుందని ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. దాన్ని నేను ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతామని ఆ రోజు మరి అంజద్ బాషా గారు చెప్పారు. అంతేకాకుండా మరి ఆ రోజు ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఆ రోజు తీసుకొని పోవడం జరిగింది. మేము ఆ రోజు చెప్పిన విధంగానే 3 రోజుల్లోనే మాకు ఏదైతే మేము ప్రొటెస్ట్ చేసిన తర్వాత 3 రోజుల్లోనే మాకు అమ్మఒడిని ప్రైవేట్ పాఠశాలకు కూడా వర్తిస్తామని ఆ రోజు ప్రభుత్వం స్పందించింది. దాని ప్రకారమే మరి గత ప్రభుత్వంలో అమ్మఒడి ప్రైవేట్ పాఠశాలకు కూడా ఇవ్వడం జరిగింది. సార్, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% ప్రైవేట్ స్కూల్స్కి కేటాయించాలి అని కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? వాస్తవంగా 2009లో విద్యా హక్కు చట్టం అంటే RTE రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయబడింది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు కేటాయించాలి అనేటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఈ యొక్క RTE చట్టం ప్రకారము 25% సీట్లను ప్రైవేటు పాఠశాలలకు ఒక పద్ధతి కాకుండా పద్ధతి లేకుండా ఎటు పడితే అటు కేటాయించడం జరిగింది. అదే కాకుండా ప్రైవేటు పాఠశాలలకు సీట్లు అయితే ఇచ్చారు, కానీ దానికి సంబంధించిన ఫీ రీఎంబర్స్మెంట్ అయితే మాకు ఇవ్వలేదు. దీనికి కారణం మామూలు వాళ్ళకి ఇచ్చినటువంటి RTE యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఏదైతే గవర్నమెంట్ నిర్ణయిస్తుందో ఆ ఫీజును ఖచ్చితంగా పాఠశాలకు చెల్లించాలి. కానీ 2 సంవత్సరాలు ఈ సంవత్సరంతో 3 సంవత్సరాల సీట్ అలొకేట్ చేసినప్పటికీ కూడా మాకు ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఈ RTE యాక్ట్ ప్రకారం వచ్చినటువంటి పిల్లలకు ఫీజు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. దీనికి మేము మరి మా తరపున హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఈ విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి దానిపైన కోర్టుకు వెళ్తే మరి కోర్టులో కూడా తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చి దాన్ని ఆ విధంగా సీట్లు కేటాయించడం తప్పు అనేటువంటి దాంతో తీర్పు ఇవ్వడం జరిగింది. సార్, మరి అలాగే ప్రైవేట్ విద్యాసంస్థ యాజమాన్యాలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనుకోవచ్చా సార్? ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోబట్టి ఈరోజు మేము సమస్యలపైన పోరాడడం జరుగుతుంది. మరి ఈరోజు చూసినట్లయితే ప్రభుత్వానికి ప్రభుత్వ పాఠశాలలు 2 కూడా 2 కళ్ళు లాంటివి.
అంటే ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ రంగంలో ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారో మరి ప్రైవేట్ రంగంలో కూడా యూత్ విద్యార్థులు అంతేమంది దాదాపు ఆల్మోస్ట్ అట్లే చదువుతూ ఉన్నారు. అయితే ఎప్పుడో మేము కొన్ని సంవత్సరాల కిందట 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నడపబడుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు అప్పుడు జీవో ప్రకారము గుర్తింపును తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాటిని వాళ్ళు రెన్యువల్ చేస్తూ ఈ గుర్తింపులు ఇచ్చే విషయంలో అనేక రకాలైనటువంటి ఈరోజు కష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. మరి ఎప్పుడో 20 సంవత్సరాల కిందట గుర్తింపు పొందినటువంటి పాఠశాలలను మళ్ళీ ఈరోజు అప్డేట్ చేసుకొని మీరు ఈ విధంగా అనేటువంటి దాంతో చేయాలా అనేటువంటి అనేక సమస్యలు తెచ్చి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో ఫైర్ ఎన్ఓసి అనేటువంటిది పెద్ద సమస్యగా తయారైంది. ఈరోజు ప్రభుత్వం ఎక్కడో కుంభకోణంలో ఒక తాటాకుల్ షెడ్యూల్లో నిర్వహించబడుతున్నటువంటి ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిందనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఖచ్చితంగా స్కూల్స్ కూడా ఫైర్ ఎన్ఓసి కావాలనేటువంటి దాంతో ప్రవేశపెట్టారు. నాకు తెలిసి పక్కా బిల్డింగుల్లో నడపబడుతున్నటువంటి స్కూల్స్ ఎక్కడ కూడా ఇన్నేళ్లలో ఎక్కడ ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఫైర్ ఎన్ఓసిని అడ్డం పెట్టుకొని ఈరోజు మాకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఒక ఫైర్ ఎన్ఓసి తీసుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా ఫైర్ ఎన్ఓసి కావాలంటే కొన్ని లక్షల రూపాయలు దానికే వెచ్చించాల్సినటువంటి పరిస్థితి. మేము దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా ఫైర్ ఎన్ఓసి తెచ్చుకోవడానికి లక్షల రూపాయలు వెచ్చించాల్సినటువంటి స్థితి. అంటే అంతేకాకుండా దానికి ఎక్కువ టయాన్ని కూడా కేటాయించాల్సినటువంటి పరిస్థితి. అంటే సార్ దీనిపైన మీరు ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్ళడం జరిగింది? చాలాసార్లు తీసుకొని పోవడం జరిగింది. ఇంతకుముందు గత ప్రభుత్వం అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము తీసుకొని వెళ్తే 5 సంవత్సరాలు మాకు రిలాక్సేషన్ 5 ఇయర్స్కి ఒకసారి మాకు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎన్ఓసిని రద్దు చేసి ప్రతి సంవత్సరము మీరు ఎన్ఓసి తీసుకోవాలనేటువంటి ఒక నిబంధన తేవడం. దీనివల్ల చాలా కష్టమైంది. అంటే ప్రతి సంవత్సరం ఎన్ఓసి తీసుకోవాలంటే మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఖర్చుతో కూడుకున్నటువంటిది పని. అంతేకాకుండా మా యొక్క సమయం అంతా కూడా దానికే వృధా అవుతుంది. కాబట్టి దీనిపైన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగినటువంటి వారు, అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి డాషింగ్ అండ్ డైనమిక్ కలిగినటువంటి యువకుడైనటువంటి నారా లోకేష్ గారు కూడా దీనిపైన అంటే ఈరోజు ప్రభుత్వం పాఠశాలలు ఏదైనా సమస్య ఏర్పడితే ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని సంఘాలతో మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరి అదే సమాంతరంగా నడపబడుతున్నటువంటి ప్రైవేటు పాఠశాలలో కూడా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు మా సంఘాలను కూడా పిలిపించి మీ ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి, మరి వాటిపైన చర్చించడానికి మమ్మల్ని కూడా పిలిపిస్తే మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన కూడా మేము చర్చిస్తే సిద్ధంగా ఉన్నాం. అప్పుడు మేము కూడా ఇంకా ఎక్కువగా అంటే ఈరోజు ఒక ప్రభుత్వం ఒక పిల్లవానికి చదివించడానికి 90,000 పైన రూపాయలు ఖర్చు పెడుతుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సింగిల్ సస్టైన్డ్ స్కూల్స్ అంటే ఇప్పుడు మావన్నీ కూడా ఒక్కొక్క యాజమాన్యం కింద నడపబడేటువంటి పాఠశాలలు. దాదాపు రాష్ట్రంలో 12,000 ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 2,000 మాత్రమే 2,000 నుంచి 2,500 మాత్రమే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. మిగతా దాదాపు 10,000 స్కూల్స్ అన్నీ కూడా సింగిల్ సస్టైన్డ్ స్కూల్స్. ఇవన్నీ కూడా అంటే సింగిల్ యాజమాన్యం కింద నడపబడుచుండండి. ఈ పాఠశాలలో యావరేజ్ ఫీజు తీసుకున్నట్లయితే మేము 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే ఫీజు మేము కలెక్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లోనే అన్ని రకాలైన జీతభత్యాలు, తర్వాత సంబంధించినటువంటి ఈఎంఐలు అయితేనేమి, బాడుగుల్లో ఉన్నటువంటి పాఠశాలలు బాడుగులు కట్టుకుంటూ అనేక రకాలుగా ఈరోజు స్కూల్ నడపడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఒక మేజర్ పంచాయతీ నుంచి మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ అంతలక్క కూడా ఈ స్కూల్ స్థాపించి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా మరి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రైవేటు పాఠశాలల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి బడ్డం లేకుండా మరి ఈ విధంగా మేము నడపబడుతూ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా కాపాడాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. గత ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు మేము ఎదుర్కొంటే మరి ఆ సమస్యలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం తీరుస్తుందనేటువంటి ఉద్దేశంతో మరి కేజీ నుండి పీజీ వరకు కూడా అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఏకమై మరి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం.
మరి ఈ ప్రభుత్వంలో అయినా సరే మాకు మా యొక్క సమస్యల పట్ల ప్రభుత్వం అవగాహన కల్పించుకొని మమ్మల్ని చర్చలకు పిలిపించి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, వాటిని మేము రెడీగా ఉన్నాము, మేము తీరుస్తాము అనేటువంటి హామీ ఇవ్వాలని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మరి మీ ద్వారా అడుగుతూ ఉన్నాం. సార్, చివరిగా ప్రభుత్వానికి కానీ విద్యాశాఖ మంత్రికి కానీ మీరు చేసే సూచనలు ఏంటి? విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ ఈరోజు చాలా హోందాగా ప్రతి ఒక్కరితో చర్చించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల పైన కూడా ఖచ్చితంగా ఆయన పిలిపిస్తాడనేటువంటిది ఒకటి. మేము కోరుకునేది ఒకటే, మేమేం కోరుకుంటున్నామంటే గత సంవత్సరము అంటే ఏదైతే ఫ్రీ సీట్స్ మాకు అలాట్ చేశారో మరి మాకు ప్రైవేటు పాఠశాలను ఎక్కడ కూడా చర్చలకు పిలవకుండానే వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా పల్లెటూరు అంటే గ్రామీణ ప్రాంతంలో నడపబడే పిల్లలకు 6,000 అని, పట్టణ ప్రాంతంలో నడపబడేటువంటి పాఠశాలకేమో 8,000 మేము కేటాయిస్తున్నామని వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక విద్యార్థికి చదువు చెప్పడానికి 90,000 రూపాయలకు పైన ఖర్చు అవుతూ ఉంటే మరి ప్రైవేటు పాఠశాలలకు అలొకేట్ చేసినటువంటి ఈ యొక్క ఫ్రీ సీట్స్కు 6,000, 8,000 కేటాయించడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల ఇది సాధ్యమేనా? మేము ఒకటే అడుగుతున్నాం. మరి ఈ ఫ్రీ సీట్స్ అలాట్ చేశారు, ఇంతవరకు అలాట్ చేసినటువంటి ఈ ఫ్రీ సీట్స్కు గత 3 ఏళ్ళుగా మాకు ఎటువంటి ఫీజు ఇవ్వలేదు. దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి మేము ఫ్రీగా చదువు చెప్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ఆ బకాయిలు చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి గత ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆ ఫీజు తిరిగి మమ్మల్ని పిలిపించి ఏ విధంగా అయితే మీకు ఈ ఫ్రీ సీట్స్కు మీరు చదువు చెప్పగలుగుతారు అనేటువంటి ఒక నిర్ణయం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మాకు అనేకంగా సమస్యలు ఉన్నాయి. తర్వాత ఈ రెన్యువల్ ఆఫ్ రికగ్నిషన్ అనేటువంటిది మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు 10 సంవత్సరాలకు ఒకసారి మనకు రెన్యువల్ ఆఫ్ రికగ్నిషన్ ఇస్తూ ఉండేవారు. మరి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇచ్చేటువంటి ఈ 10 సంవత్సరాలను 3 సంవత్సరాలు కుదించి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్లు అడ్డం పెట్టుకొని ఈ 3 సంవత్సరాలను ఆ ఎలక్షన్ సందర్భంగా 8 సంవత్సరాలు చేయడం జరిగింది. దీనివల్ల కూడా మాకు ఇబ్బందికరంగా 2 సంవత్సరాలు మేము ల్యాప్స్ అయినాము. మరి ఈ విద్యాశాఖ మంత్రి గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు ఆయన యొక్క కాలినడక చేసేటప్పుడు మేము అడిగాము, సార్ ఈ విధంగా అంటే ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే ఉందో 10 సంవత్సరాలు మీకు తిరిగి ఇప్పించడం జరుగుతుంది అనేటువంటిది ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. మరి దీన్ని కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. సో చూశారు కదా, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద చర్చించడమే కాకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులపైన మమ్మల్ని కూడా చర్చకు పిలిస్తే మేము కూడా చర్చించడానికి, ఈ ఇబ్బందుల గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు శ్రీ లెక్కల జోగిరామ్ రెడ్డి గారు. కెమెరామెన్ అఖిల్తో మీ ఉమా.